స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. యువతి కళ మన ధ్యానాంశము నీ దోషమును ఒప్పుకొనము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయించు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించేదను. ఉదయకాల వేళలో అనుదిన ఆనందస్తుతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన కృపాసనం మీదకు చేరి వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని, ఆయన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇదే సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం కూడా మనం చదువుకుంటాం. 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు తిరిగిపోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దోషమును ఒప్పుకుంటాం. ఎవరు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఆయన నేల నడిపించాడు, ఆహారం సమృద్ధిగా అనుగ్రహించాడు, నీరును అనుగ్రహించాడు. వారు ఎంతగానో వారిని తన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడాడు. ఫరో దాసత్వం నుండి, ఐగుప్తు నుండి విడిపించాడు, ఎన్నో మేళ్ళు చేశాడు. అటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆయన మాటను అంగీకరించని వారుగా ఉన్నారు. ప్రతి పచ్చని చెట్టు కింద వారు అన్యులతో కలిసి వారి దేవతలను ఆరాధించేవారుగా ఉంటున్నారు. అటువంటి వారిని తన యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. కేవలము ఆయన యొద్దకు రావడం మాత్రమే కాకుండా ఆయన యొద్దకు వచ్చి నోటితో ఒప్పుకున్నట్లుగా వారి దోషము ఒప్పుకోవాలని పిలుస్తున్నాడు. వారు వారి దోషమును ఒప్పుకున్నట్లయితే ఆయన వారి పాపమును క్షమించి వారిని నీతిమంతులుగా చేస్తానని చూస్తుంటున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పి చూస్తాం. అవును, మనల్ని పవిత్రులుగా చేసేట ఆయన ఎంత పవిత్రుడు, ఆయన ఎంత నిర్దోషి, ఆయన ఎంత కల్మషము లేనివాడు. నోటితో పాపము చేయలేదు, నోటితో ఆయన ఎటువంటి దూషణ వారు వేరే వారు మాట్లాడుతున్నా కూడా ఆయన దూషించిన వాడు కాదు, బదులు చెప్పిన వాడు కాదు. తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, కాళ్ళు చేతుల్లో చీల కొట్టబడ్డాయి, ప్రక్కన బల్లెంతో పొడిచారు, నిలువెల్లా గాయాలు పొందాడు,
కలవరిగిరిలో ఆయన మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. శిరస్సుపై ముళ్ళ కిరీటం కొట్టబడింది. చూడ నల్లనివానికి వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. మనందరి దోషములు ఆయన మీద పడినప్పుడు, మనందరి అతిక్రమములు ఆయన మీద పడినప్పుడు ఆయన ఎంతగా విలువెళ్ళాడు. లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన సొగసును స్వరూపమును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ఆనాడు ఇశ్రాయేలు పట్ల ఆయన చేసినటువంటి మేళ్ళు ఎన్నో మేళ్ళు చేశాడు. అయితే మనకు కూడా ఆయన ఎన్నో మేళ్ళు చేశాడు. ఎన్నెన్నో మేళ్ళు చేశాడు. నాశనకరమైనటువంటి గుంట జిగట గల దొంగ ఊపిలో పడినటువంటి మనల్ని, అపరాధములతో పాపములతో చనిపోయినటువంటి మనల్ని, అంధకారంలో ఉన్నటువంటి మనల్ని, పాతాళంలో ఉన్నటువంటి మనల్ని ఆయన చూసి ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన్ను ఈ లోకానికి పంపించి ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి త్యాగము, ఆయన చూపినటువంటి ఆ గొప్ప కార్యమును తలపోసుకొని ఈ ఉదయకాల వేళలో మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే వారు వారి దోషమును ఒప్పుకున్నట్లయితే ఆయన వారి పాపమును క్షమించి వారి నీతిమంతులుగా చేస్తారని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తుంటున్నాం. నీతిమంతులు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పవిత్రుడైన ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఉదయకాల వేళలో అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినమున మృత్యుంజయుడై తన కృపార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో ఎంతగానో మనము స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, సమస్త దుర్నీతి నుండి తప్పించి తండ్రి ప్రభువా నీ సొత్తైన ప్రజలుగా నీ బిడ్డలుగా చేసుకున్నందుకే మీకు వందనాలు. ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభువా నీ సన్నిధిలో ఇలాగూ చేరి తండ్రి ప్రభు నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.